అయిపోయింది. అవునా? అవునన్నా. గజ ఇది ఏరియా వైజ్ ఇన్స్పెక్టర్ ఆయనకైతే ఎంటైర్ జ్యూరిడిక్షన్ వచ్చింది. మా కంప్లైంట్ బేస్ చేసి ఫలానా చోట కన్స్ట్రక్షన్ అవుతుందంటే దానికే అది అటెండ్ అవుతుంది. जरा नया अमेंडमेंट आगे ఈ పేజ్ మొత్తం తీసుకోండి.
కాగ్నిజబుల్ అండ్ నాన్ వేలబుల్ అఫెన్స్, క్రిమినల్ అఫెన్స్, 2 years పనిష్మెంట్. ఏ వక్ ప్రాపర్టీ ఆధీనంలో తీసుకున్నా కూడా. చేసుకుంటే మా 444, 443 సర్వే నంబర్. ఇది ప్రభుత్వం భూమి, వక్ఫ్ బోర్డ్ భూమి ఉన్నది. దీనికి ఏమో రౌడీ షెటర్లు కబ్జా చేసి అమ్ముతున్నారు. ఇలా పొలిటికల్ సపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకో ఏమో నిన్న ఏమో వక్ఫ్ బోర్డ్ వాళ్ళు వచ్చిపోయినారు. వక్ఫ్ బోర్డ్ వాళ్ళు వచ్చి మొత్తం గుంజుకొని పోయినారు. అది మొత్తం సామాన్ తీసుకొని వెళ్ళినారు వాళ్ళు. కానీ కూడా ఇవాళ కూడా పని నడుస్తుంది. వీరు ఎవరెవరు డబ్బులు తిన్నారో, ఎవరెవరు మేనేజ్ చేసుకుంటున్నారు, మొత్తం ప్రభుత్వం భూమికి మొత్తం వీళ్ళు ఏమో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు. ఎన్ఓసి ఎట్లా కడుతున్నారు, ఇంకో ఏమో పర్మిషన్ ఎట్లా తీసుకుంటున్నారు, మళ్ళీ ఎంఆర్ ఎట్లా కట్టినికి ఇస్తున్నారు, అందరినీ మేనేజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళేమో ఫోన్లు చేసి ధమ్కీ కూడా ఇస్తున్నారు. నాకు ధమ్కీ ఇస్తున్నారు, మళ్ళీ రావద్దు అది ఇది. ఈడ మాకేం సంబంధం, గరీబుల కోసం మేము లీజ్కి వేసినాం. ఆడ ప్రభుత్వం భూమి ఏడా ఉన్నది, వక్ఫ్ బోర్డ్ది చూపించమన్నారు, మేము చూపించినాం. ఇది 444, 443 సర్వే నంబర్ చూపిస్తే అలా మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. దానికి ఎవరు పట్టుకుంటుండలేరు. మళ్ళీ వక్ఫ్ బోర్డ్లో కంప్లైంట్ ఇస్తే వక్ఫ్ బోర్డ్ వాళ్ళు వచ్చి మొత్తం వెరిఫై చేసి మొత్తం వాళ్ళకి నోటీసులు ఇస్తా అని చెప్పిపోయినారు. ఇంకో ఏమో వాళ్ళ సామాన్ కూడా తీసుకుపోయినా పని చేయవద్దు అన్నారు. కానీ ఇవాళ కూడా పని నడుస్తుంది. అది మౌలాలీలో గలదు. దానికి చాలా వక్ఫ్ ప్రాపర్టీస్ అటాచ్గా ఉన్నాయి. అందులో సర్వే నంబర్ 443, 444 కూడా దాని ఒక అటాచ్ ప్రాపర్టీ. అందులో అనాథరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని చెప్పి మా వక్ఫ్ బోర్డ్ దృష్టికి కంప్లైంట్స్ తేవడం వల్ల సిఓ గారు నాకు వెళ్ళి ఇమీడియట్ ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ మీరు స్టాప్ చేయండి, దేర్ ఆఫ్టర్ స్టాప్ చేసినాక దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుందామని చెప్పి అంటే నేను ముందు ఇమీడియట్లీ ఐ హ్యావ్ రెస్పాండెడ్ అండ్ నేను ఆ స్థలానికి వెళ్ళినాను. అక్కడ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ శేఖర్ అనే అతను కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఉన్నాడు, జగదీష్ గౌడ్ అనే అతను, ఇద్దరు కలిసి ఆ రకంగా ఖాళీ స్థలాలన్నీ ఆక్రమించుకొని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మేము దానికి రిస్ట్రిక్ట్ చేస్తూ ఇక్కడ లేబర్ని ఎంగేజ్ చేసిన దానికి లేబర్ టూల్స్ అవన్నీ సీజ్ చేసి తెచ్చి ఇక్కడ వక్ఫ్ బోర్డ్లో సరెండర్ చేయడం జరిగినది. వక్ఫ్ ప్రాపర్టీస్ ఏదైనా కానీ అందులో ఎటువంటి ఆధీనం తీసుకోవటం కానీ పొజిషన్ తీసుకోవటం కానీ చట్టరీత్యా నేరం. అది కొత్త అమెండ్మెంట్ చట్టం వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2013లో సెక్షన్ 52A ప్రకారం ఎటువంటి ఆక్రమణ జరిగినా కూడా అది చట్ట విరుద్ధమైంది. దానిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వక్ఫ్ చట్టం మీరు ఇదిగోండి, వక్ఫ్ చట్టంలో సెక్షన్ 52A క్లియర్గా మెన్షన్ అవుతుంది. అది కాగ్నిజబుల్ అఫెన్స్. అలాంటివి తీసుకున్న వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి నేను రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశాను. ఈ రిపోర్ట్